అన్న నా పంపు ఆగిపోయిందన్న, నేను నాది నేనే ఎలా చూసుకోవాలన్నా, అసలు ఎలా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలన్నా నాకు అర్థం కావట్లేదన్నా, మీరు ఒక చిన్న వీడియో రూపంలో పెట్టండి అని అడగడం జరిగింది. అందుకోసం అని చెప్పి ఈ రోజు ఈ యొక్క చిన్న వీడియో మీకోసం చేస్తున్నానండి. చూడండి, మనకు పంపు ఆగిపోగానే మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆఫ్ బటన్ అనేది మనం ఇక్కడ ఈ క్లిప్లని తీసుకోవాలండి. ఈ క్లిప్పులు తీసిన తర్వాత మనం ఏంటంటే లాగి చూడాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి బటన్స్ అనేది అలాగే స్టక్ అవుతున్నాయండి. ఆ స్టక్ కావడంతో పంపు స్టార్ట్ కావడం లేదు. మళ్ళీ నెక్స్ట్ వెంటనే మనం ఏం చేయాలండి, అది బాగానే ఉంటే మనం వెంటనే ప్లగ్ ఓపెన్ చేసుకోవాలి. ప్లగ్ ఓపెన్ చేసిన తర్వాత మనము ప్లగ్ ఒకసారి చూసుకోవాలి, ప్లగ్ కండిషన్ ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటని చూసుకున్న తర్వాత వెంటనే మనకు ప్లగ్ ఓపెన్ చేసాం కాబట్టి రికాయిల్ అనేది మనకి ఎక్కుతా ఉంటే ఫ్రీగా వస్తుంది. ఫ్రీగా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం వెంటనే పవర్ చెక్ చేసుకోవాలి. పవర్ చెక్ చేస్తే పవర్ కూడా వచ్చింది అనుకోండి, పవర్ వచ్చిన తర్వాత వెంటనే మనకు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది, వెంటనే మనకి ఇక్కడ కార్బెటర్ చెక్ చేసుకోవాలి. కార్బెటర్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ప్రాబ్లం దొరికింది అనుకోండి, నో ప్రాబ్లం. లేకపోతే మనం ఒకసారి ఆయిల్ సీల్ కూడా చెక్ చేసుకోవాలి. మీకు డైరెక్ట్ గా స్టార్ట్ చేయాలి అనే విషయం కూడా మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడి వరకు మనము నార్మల్ గా రైతులే చూసుకోవచ్చు. ఇంతకంటే ఏమన్నా పెద్ద ప్రాబ్లం అని మనకు అనిపిస్తే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్లి మీరు చూపించండి, 100% ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.